ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చా? ఈ గృహలోకి వెళ్తే నిధులు ఉన్నాయా? నిధులు ఉన్నాయా? అయితే పద వెళ్ళిపోదాం. పద 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 పద. అన్న ఆగన్నా, నిధి దగ్గర దయ్యాలుంటాయి, భూతాలుంటాయి, పిశాచాలుంటాయి, పాములు కూడా ఉంటాయి. అమ్మమ్మ ఉంటారా? ఒక ఐడియా చెప్పు. కొంతమంది బకరాలను పిలిపిద్దాం, వాళ్ళు కొట్టుకొని చేస్తారు, చచ్చిపోతారు, మనం పట్టుకుపోదాం. ముందు ఆ బకరా ఫ్యామిలీస్ ఫోన్ చేద్దాం. హలో శ్రీవాణి గారు, మీ తాతగారు ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రండి. హలో పంచప్రసాద్ అన్న, మీ తాత ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రా. హలో అనిల్ గారు, మీ తాత ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రండి. ఒక్క నిమిషం. హలో నరేషల్ ఫ్యామిలీ, మీకు ఆస్తి కావాలంటే ఇక్కడ రండి అర్జెంట్ గా. ఏమండి, బంగారం దొరికింది కదా, బంగారాన్ని నన్ను పక్కన పెడితే మీరు దేన్ని తీసుకుంటారు? బంగారాన్ని. ఎందుకంటే నువ్వే నా బంగారం కదా. బంగారాన్ని నన్ను పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బ్రో, ఒకవేళ డబ్బులు దొరికితే ఏం చేస్తావు? ఇమీడియట్ గా మా ఇంట్లో బట్టలు ఉతికే పని మనిషిని, వంట వండే పని మనిషిని, కారు తుడిసే పని మనిషి, ఇల్లు తుడిసే. అంతమంది పనులు ఎందుకు? ఎందుకంటే మా నాన్నే మన పనులన్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే. మీరు కిల్ బిల్ విశ్వ కదా? కిల్ బిల్ విశ్వ. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? మనకు 4 పంచులు ఇస్తాం, వాటిని కిల్ చేసేస్తాడు, కిల్ బిల్ రాసేస్తాడు. కిల్ బిల్ విశ్వ. ఏంటాలి ఇంత మాట అనేసినావు? ఇప్పుడు చూడండి 4 పంచులు వేస్తా, పేలిపోతే ఎట్లా? ఏం నాన్న కొంపదీసి నిజంగా 4 పంచులు వేస్తావా? అంతకన్నా మంచి బిల్ వేసుకొని వెళ్ళిపోదామే. నువ్వు పెద్దగా ఏమవుతావురా? నీలాగా మాత్రం గాను. ఆడు పాజిటివ్ అన్నాడా? పాజిటివ్ అంటే నెగిటివ్ అన్నాడు. సరే తరలే బాబు, ఈ డబ్బులు ఇస్తే ఈ సంచులు నింపుకు వెళ్ళిపోతాను. నువ్వు ఈ సంచే మోయలేకపోతున్నావు, ఆ సంచులు ఏం మోస్తారా? ఈ మధ్యన నీ రీల్స్ అవి చూస్తున్నానమ్మా. బాగున్నాయా? బాగుంటే చెప్తా కదమ్మా బాగున్నాయని. ఆయరా బుజ్జి కన్నా ఏం మాడతా? కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎరా చెప్పండి నాన్నగారు. ఎందుకు అంత రెస్పెక్ట్, అంత భయపడిపోతూ ఉంటున్నానంటే ఫ్రెండ్లీగా ఉండరా గన్సి. సరేనా ప్రసాద్. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రాన్నావా? నువ్వే ఆరా ఫ్రెండ్లీ ఉన్నాను. అయిందా? బాగైందా? నువ్వు గెట్ మీరా అమ్మాయితో రాట్లేదా? కురుటప్పుడు వదిలే, ఈఎంఐ తాగుతూ కడదాం. నువ్వెందుకు రాయినాక అమ్మాయిలతో గేట్ మీరా? బ్యాడ్ అయిపోయాను, వద్దులే. నీ పని కోసం కొడుకుని బ్యాడ్ చేసేస్తున్నావా? హాయ్. ఏనా ఒకవేళ బంగారం దొరికింది అనుకో, డబ్బులు బాగా కదా, ఏం చేస్తాను? పోలేడని బంగారు నగలు, చీరలు అన్ని కొనుక్కుంటాను. మనకి ఏం కొంటావు? ఆయనకు కూడా ఒక 2 నగలు 2 చీరలు కొంటాను. ఏం మాట్లాడుతున్నా? నీకు కొంటే నాకే కదా. నాకు కొన్నట్టు తనే వేసుకుంటుందని. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. హరి. హాయ్ రామ్ ప్రసాద్. బంగారం బావస్తే నువ్వేం చేస్తారా? నేను అర్జెంట్ గా మారిపోతాను రామ్ ప్రసాద్. అనుకున్నాను రా, నువ్వు మారిపోతే మామూలుగా ఉండు. నీకు కానీ బాగా డబ్బులు వస్తే ఏం చేస్తావమ్మా? 4 చీరలు 4 సవరాలు కొనుక్కొని చక్కగా ఉంచుకో. ఎందుకమ్మా? నేను కొనేవన్నీ ఈయన వాడేస్తున్నారు కదా. నాయనా, ముందు ఆ నగలేవో ఇచ్చేస్తే, అని ఇదేదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత తొందర? అరే, పొద్దున సీరియల్, మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్, సాయంత్రం యూట్యూబ్, ఎన్ని పనులున్నాయి తెలుసా నాకు? 3 పూటల బిజీ అంట. 3 పూటల బిజీ అయితే మేనేజర్ ఫోన్ చేయని 3 కాళ్ళకి ఎందుకు ఫోన్ ఇస్తారు? మొన్న నేను సీరియల్ యాక్టింగ్ చేస్తే మానిటర్ చూస్తూ మా డైరెక్టర్ అలా ఏడ్ చేశాడు తెలుసా? అవును, నేను పెట్టుకుంటే ఎవడైనా ఎడుతాడు. ఏంటి సార్, మీ ఆవిడ మాట్లాడుతుంది కదా, మీరు మగాడు, మీరేం మాట్లాడరా? నేను మగాడిని కదా, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఇవన్నీ కాదు కానీ ఏం చేస్తుంటారు? నేను మొగుడిని కదా, సైలెంట్ గా ఉంటా. కాదు, ఈ ఎపిసోడ్ లో ఏం చేస్తారు అంటున్నా. సైలెంట్ గా ఉంటాను.
ఏమండి డబ్బులు వస్తున్నాయి కదా, ఏం చేద్దాం మనం? నీకు 50% తీసుకో, మాకు 50% ఇద్దాం. 50-50నా? ఇంకా ఫీల్ అయినట్లున్నారే, కొంచెం రేట్ పెంచు. మొత్తం వేసుకో కనీసం అమ్మ కన్విన్స్ ఇద్దాం పండు. ఇది బాగుంది. ఈవిడేం బాగుంది, పెళ్లి చేసుకున్నారు అనవసరంగా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నేనే ఫోన్ చేశారా, ఫ్యామిలీ అంటే అంత ఉండాలి కదా చెప్పి. డబ్బులు వస్తే ఏం చేస్తావు? బస్సు కొంట, లారీ కొంట, డీసం కొంట, బెంచ్ కారు కొంట, అవసరం అనుకుని మనసు కొంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు తెలుగులో చెప్తారు. ఇవన్నీ కాదు, డబ్బు దొరికితే ఏం చేస్తావు? బస్సు కొంట, లారీ కొంట, డీసం కొంట, బెంచ్ కారు కొంట. అరే మీ నాన్న తిడుతున్నాడు నల్లని చెప్తున్నాడు. బేసిక్ గా ఈయన నాన్నగారు సింగర్, ఒక 2 పాటలు. ఆకలేస్తే అన్నం పెడతా, కలిసి వస్తే ఆయిల్ పెడతా. అవన్నీ ఓకే, ఈ కాలం ముందు పెడుతున్నా అలాగా. నిద్దొరగానే అందరం తీసుకుందాం, సరేనా? అందరూ అలా తీసుకుంటారు, నేను వారసుండి. లేదు, నేను వారసుండే. మేం కూడా వారసులమే. ఒక పని చేయండి, మీలో ఎవరైతే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారో వాళ్ళని వారసుగా డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తాం మేము. వీళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు. ఓ పంచే శ్రీదేవి డ్రామా కానీ పిలిచాము అనుకో, వాళ్ళ దగ్గర నుండి సెపరేట్ చేసి ఎంటర్టైన్మెంట్ పెడతారు, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావు ఏవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావు ఏంటలా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే అరి ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే వేడు రంగులా విల్లై ఊగెనులే. అంతా ఓకే గానీ ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారో నాకు తెలియదు కానీ ఎందుకు పిలిచారో మాత్రం నాకు తెలుసు రష్మి. ఏంటి మేడం ఈ మధ్య మీకు ముందే తెలిసిపోతుందా? కాదు, ఈ ఒక్క విషయం మాత్రం తెలుసుకున్నాను. ఏంటది? వెరీ సింపుల్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనల్ని స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి పిలిచి ఉంటారు, అంతే. అంత లేదు, దానికోసం కాదు. అయితే ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాదా? ఆ స్పెషల్ కాదు మేడం. ఆ. ఏంటి మేడం డ్రెస్ ఇది? హాఫ్ సారీ. పూర్తిగా చెక్కులు వచ్చి ఉంటే ఫుల్ సారీ కట్టుకొచ్చారు కదా మీరు. మేడం ఇక్కడ నిధి కోసం చిన్న గొడవ అవుతుంది, కొంచెం దూరంగా ఉన్నాను చెప్పండి. ఎందుకు? మిమ్మల్ని ఇది అనుకుంటారు మళ్ళీ అని. అలా ఒక అమ్మాయి గురించి గొడవ పడకూడదబ్బా. నిధి అంటే అమ్మాయి కాదు, చెప్పరా? ఇస్ ఎ ట్రెజర్. హలో, అమ్మాయిలు నిధి కంటే ఎక్కువ. మేడం ఇదంతా కాదు, వాళ్ళు గొడవ పడుతున్నారు. అర్థమైపోయింది. వాళ్ళని కూర్చోపెట్టి మేము గ్రేట్ గా ఎంటర్టైన్ చేయాలి. మీరేం చేద్దండి, ఎంటర్టైన్మెంట్ ఆల్ చేస్తారు, మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి చాలు. ఓహో ఓహో, ఇప్పుడు మీరు నిధి కోసం వచ్చారు కదా, ఆ నిధి మీ పక్కకి కాదు మీ షాడోకి కూడా రాకుండా చూసుకుంటాను నేను.